ఈ దుర్ఘటనకు సంబంధించి మరి మా పిసిసి అధ్యక్షుల వారు కూడా మరి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మా కాంగ్రెస్ మిత్రులను కూడా వెనువెంటనే సహాయక చర్యల్లో ముందుండాలని తెలియజేయడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరి ప్రభుత్వ పక్షాన వారి కుటుంబ సభ్యులకి అండగా నిలబడాలి. క్షతగాత్రులకు సంబంధించి ఇంకా కూడా ఎవరికి ప్రాణాపాయం ఉండకూడదని చికిత్సను వెనువెంటనే చేపట్టడం జరిగింది. 26 మంది కూడా మరి డాక్టర్స్ రిపోర్ట్ మేరకు స్టేబుల్గా ఉన్నారని తెలియజేయటం జరిగింది. మొత్తం 18 మంది మన రాష్ట్రానికి సంబంధించిన వారు, ఒకరు గుల్బర్గా ప్రాంతానికి సంబంధించిన వారు మృతి చెందిన వారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున మరి సహాయక నిధి నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కలుపుకొని 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం తరఫున ప్రకటన చేయటం జరిగింది. ఎవరైతే పేద వర్గాలకు సంబంధించిన వారు దాంట్లో ఉన్నారో కొంతమంది వచ్చి మాకుతో సంప్రదింపులు చేయటం జరిగింది. వారికి అయితే ఎవరైతే పెద్ద దిక్కు లేకుండా పోయారో కుటుంబానికి, అదేవిధంగా ఈ 19 మంది సంబంధించి వారి కుటుంబ సభ్యులను ఆదుకునే ప్రతి విషయంలో ప్రభుత్వం ముందట ఉంటుందని, మరి క్షతగాత్రులైన ఇతర ప్యాసింజర్స్కి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను చేపట్టి ముందుకెళ్తామని ఈ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఎస్ సార్, ఇప్పుడు ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి నడుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఆలూరు దగ్గర కూడా ఒక ప్రమాదం జరిగింది. సో ఇది ఎంతవరకు వచ్చింది? కన్స్ట్రక్షన్ పనులు అసలు ఎంతవరకు జరుగుతున్నాయి సార్? ఇది ఇప్పుడు ఇప్పుడు అవగాహన ఉన్న వ్యక్తులు మాట్లాడితే బాగానే ఉంటుంది. అవగాహన ఉన్న వ్యక్తులు బాగుంటే మాట్లాడతాం. మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈ నేషనల్ హైవేకి సంబంధించిన నిధులు ఏర్పాటు చేసుకొని దీన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు, గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన అంశం వచ్చినప్పుడు పనులు మొదలు పెట్టలేకపోయినాం. చాలా కష్టపడి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నేరుగా ముఖ్యమంత్రి గారే స్వయానా దీంట్లో ట్రిబ్యునల్కు సంబంధించి మరి సాంకేతిక పరమైన అంశాలు ఏవైతే లేవనెత్తిందో దాన్ని పరిష్కారం చేయాలి. ట్రిబ్యునల్లో వాద్యం వేసిన వారితో కూడా మాట్లాడి ఈ రోడ్డు అవసరము, చాలా ముఖ్యమైన రోడ్డు, ట్రాఫిక్ డెన్సిటీ ఎక్కువ ఉన్న రోడ్డు, దీని పరంగా మీరు అందరూ కూడా ఆలోచన చేయండి అని మరి ఇక్కడ ఉన్న చేవెళ్ల శాసనసభ్యులు, అదేవిధంగా మా పరిగి శాసనసభ్యులు మరి రామ్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ఎవరైతే వాద్యం వేశారో గ్రీన్ ట్రిబ్యునల్లో వారితోని సంప్రదింపులు చేసి ఇది ముఖ్యమైన రోడ్డు అని, దీనికి సంబంధించిన ప్రాముఖ్యతను గుర్తించండి, ఇబ్బందికరంగా ఉందని ప్రభుత్వం ఉన్నాం. కానీ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న తరుణంలో మరి మొన్ననే చాలా వరకు మేము దాదాపు సంవత్సరం పూర్తా దీని వెనకాల ఉంటే 31 తారీఖు నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం గ్రీన్ ట్రిబ్యునల్ పరంగా స్టే వేకేట్ చేసుకోవటం జరిగింది. 31 నాడు చేవెళ్ల ఎమ్మెల్యే గారు, పరిగి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి వెంటనే పనులను కూడా మొదలుపెట్టినాం. సో దీనికి అలసత్వం వహించింది ఎవరు? కేంద్రంలో ఉన్న వారి పార్టీ, ఆ 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న వారి పార్టీ. ఇప్పుడు నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. ఇప్పుడు మా కర్తవ్యం, మొదటి కర్తవ్యం క్షతగాత్రులైన మొత్తం మిగతా ప్యాసింజర్స్ని ఏ విధంగా వారికి వైద్య చికిత్సను అందించాలి. ఇంకోటి, చనిపోయిన కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉన్న ధైర్యం ఇవ్వడానికి నేను, మా పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, మా ఎమ్మెల్యేలు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. సో మేము ఈరోజు చెప్తా ఉన్నాం, రాబోయే 18 నెలల కాలంలో ఈ పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం జరగబోతా ఉంది. ఎందుకు చెప్తా ఉన్నా అంటే 31 నాడు ఈ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి ప్రభుత్వం బాగా ప్రోయాక్టివ్గా గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి ఎవరైతే గ్రీన్ ట్రిబ్యునల్లో వాద్యం వేశారో వారితో సంప్రదింపులు చేసి దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. ఆ తరుణంలో
అనుకోకుండా ఇది సంఘటన జరిగింది. దురదృష్టవశాత్తు ఈ విధమైన సంఘటన జరగకూడదు. మరి ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్న సందర్భంలో మేము చేయాల్సింది ఈ 18 నెలల కాలయంలో ఏం చేస్తామని ఇంకేదైనా సహాయక చర్యలు కానీ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు కానీ తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ రోడ్డు పైన కంకర్ వేయాలన్నా, ఈ రోడ్డు వెడల్పు చేయాలన్నా గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఆర్డర్ ఉండే. ఈరోజు 31 నాడు అయింది కనుక ఇప్పటి నుంచి చూడండి మీరు అని చేస్తాం. కానీ కాకపోవాల్సి ఉండే ఈ దుర్ఘటన జరిగింది. మరి అందరు కూడా వాద్యం వేసిన వాళ్ళు చూస్తూ ఉన్నారు, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు పడతా ఉన్న ఇబ్బందులు పడతా ఉన్న ప్రజానికం కూడా వాస్తవిక విషయాలు తెలుసు. ఇంకా గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన అంశం ఏమైనా ఉంటే మా రామ్మోహన్ రెడ్డి గారు మీకు స్పష్టంగా చెప్తారు. అయినా కానీ ఈరోజు ఈ సమయంలో మేము ప్రభుత్వం తరఫు నుంచి చనిపోయిన కుటుంబ సభ్యులకు అండగా నిలబడటానికి వచ్చినాం. క్షతగాత్రులకు సంబంధించి వారికి వైద్య చికిత్సను అందించడానికి వచ్చినాం. దీంట్లో వారికి అందరికీ మనం ఈరోజు రాజకీయాలకు అతీతంగా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో ముందుకు పోతాం. సార్, గ్రీన్ ట్రిబ్యునల్ అధ్యక్షుల తర్వాత సంగతి ఉన్నటువంటి రోడ్డు అయితే ఇక్కడ ఎంత గతుకులుగా రోడ్డు ఉందో, ఎంత అధ్వానంగా ఉందో, కొత్త స్ట్రెచ్ ఎక్స్పాండ్ చేయడానికి సంబంధించి మేము ఒప్పుకుంటున్నాం సార్. కావట్లేదు ఏదైనా రోడ్డు ఉన్న రోడ్డు అయినా కూడా ఎంత గతులుగా ఉందో, ఎంత అతుకులు బంతులుగా ఉన్నాయో ఇక్కడ ఈ స్ట్రెచ్ లో ఇప్పుడు యాక్సిడెంట్ జరగడానికి స్పాట్ ఉంది. అందుకే జరిగింది అనేది స్పష్టంగా దానికి దీనికి స్పాట్ కి గ్రీన్ ట్రిబ్యునల్ లో తప్పండి. మీరు ఎక్కడ మీరు సీనియర్ విలేకరులు గుంతు ఉంటుంది అనుకోండి, సార్ ఇక్కడ గుంతు ఉన్నది. గుంతు అనుకున్న మాత్రాన అంత ర్యాంపిఫికేషన్ లో ఈ ఇన్సిడెంట్ దీని వెనకాల కారణం ఏంది? నేను ఈరోజు టెక్నికల్ మనిషిని కాదు. అందుకోసం మేము మెజిస్ట్రియల్ ఎంక్వైరీ ప్రభుత్వం నుంచి ఆర్డర్ చేయడం జరిగింది. మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసిండ్రు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనికి కారణం అని తెలుసుకొని మేము మాట్లాడతాం. మీరు చెప్పిన సూచనలు కూడా తీసుకుంటాం, దాని పరంగా ముందుకెళ్తాం.